ప్రేక్షకులకు నమస్తే. మీరు క్రికెట్ చూస్తుంటే నిన్న ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో మన భారతదేశం గెలిచిందండి. సో, దీనికి కెప్టెన్‌గా ఎవరున్నారు అంటే జెమిమా రోడ్రిగ్స్. ఈమె కెప్టెన్ అనుకుంటా. అఫ్‌కోర్స్ షీ వాస్ నాట్ ఔట్ ఎట్ 127. అంటే 127 పరుగులో ఎంతో కొట్టిందేమో, మొత్తానికి గెలిసింది. సరేనండి, భాస్కర్ రాజు గారు క్రికెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని మీకు డౌట్ వస్తుంది. సో, ఈమె బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. అక్టోబర్ 2024లో ఈమె మెంబర్షిప్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేశారు. ఇది అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అన్నమాట. ఎందుకు చేశారంటే వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఇవాన్ రాడ్రిగ్స్, ఈయన ఈ ఖర్ జిమ్ఖానా అని ఏదైతే ప్రెస్టీజియస్ క్రికెట్ క్లబ్ ఉందో దాంట్లో ఈమె మెంబర్షిప్ ఉండేది. సో, ఈమె ఏం చేసిందంటే క్రిస్టియన్ కదా. సో, ఈమె ఏం చేసిందంటే వాళ్ళ ఫాదర్ ఈ మెంబర్షిప్ని వాడుకొని అక్కడ కన్వర్షన్ యాక్టివిటీస్ మొదలుపెట్టాడు. ఇప్పుడు క్రికెట్ అనేదే ఒక మతం లాగా భారతదేశం చూస్తుంది, చాలా దేశాలు చూస్తాయి. కానీ అక్కడ కూడా కన్వర్షన్ యాక్టివిటీ చేసి మత మార్పిడి చేస్తా, మ్యాజిక్కులు గిమ్మిక్కులు చేస్తా అని అంటే జనరల్గా ఏ క్రికెట్ క్లబ్ కూడా ఒప్పుకోదండి. సో, ఈ జెమిమా వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఇవాన్ రాడ్రిగ్స్ ఉన్నాడో, ఇలా ఈయన రిలీజియస్ యాక్టివిటీ చేస్తున్నాడు, మత మార్పుడులు చేస్తున్నాడు అంటే దాదాపు ఒక 35 ఈవెంట్స్ పెట్టాడంట ఈయన. సో, ఇవన్నీ చూసిన ఈ జిమ్ఖానా క్లబ్ ఏం చేసిందంటే ఈమె మెంబర్షిప్ కూడా టర్మినేట్ చేసేసింది లాస్ట్ ఇయర్. ఎందుకు? రిలీజియస్ యాక్టివిటీ చేస్తున్నాడు. మనకు తెలిసిందే కదా, ప్రపంచంలో 2 మ్లేచ్ఛ మతాలు ఉన్నాయి. వీళ్ళకేందంటే ఒక దురద ఉంటుంది, గోక్కుంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గోకుడిని అందరికీ పెడతారనమాట. అంటే అంటువ్యాధి లాంటిది ఇది. ఇంకో రకంగా చెప్పాలి, జాంబీ మతం అన్నమాట. అంటే నేను ఎట్లాగో బురద కుంటలో ఉన్నాను కాబట్టి అందరినీ ఆ బురద కుంటలోకి లాగాలన్నమాట, అందరూ గోక్కుంటూ ఉండాలి. సో, ఇది వీళ్ళ ప్యాటర్న్. సో, ఈ జెమిమా రాడ్రిగ్స్ వాళ్ళ ఫాదర్ కూడా ఏం చేశాడంటే ఆ జిమ్ఖానా క్లబ్ ఏదైతే ఉందో ముంబైలో, వెరీ ప్రెస్టీజియస్ అది, అక్కడ మత మార్పిడి పెట్టాడు. మరి ఈయనకు అలౌడ్ కాదు కదా, ఈమె మెంబర్షిప్ని వాడుకున్నాడు వీళ్ళు. ఇక జిమ్ఖానా వాళ్ళు ఏమనుకున్నారు, మీరు ఆడడానికి మేము మీకు మెంబర్షిప్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే మీరు వచ్చి ఈ కన్వర్షన్ మాఫియా లాగా కన్వర్షన్ యాక్టివిటీస్ పెడతారని ఆ మెంబర్షిప్ని టర్మినేట్ చేశారు. ఇక తర్వాత ఈమె మంచిగా ఆడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మంచిగా ఆడతాడండి, అంత మాత్రం చేత నేను ఏ పని చేసినా ఆ ఏసే కారణం అంటే ఎవరికైనా మండుతుంది కదా. సో, మొత్తానికి ఏంటంటే నిన్న గెలిచిండ్రు. అఫ్కోర్స్ ఈమెను మళ్ళీ తీసుకున్నారు, మంచిగా ఆడుతుంది పాపం అమ్మాయి, మన భారతదేశం పేరు నిలబెడుతుంది అని మళ్ళీ తీసుకుంటే నిన్న ఆస్ట్రేలియా మీద గెలిచిండ్రు. ఇది సెమీఫైనల్ అండి. ఇప్పుడు రేపో ఎల్లుండో ఎప్పుడో, నేను పెద్ద క్రికెట్ని ఫాలో చేయను, రేపో ఎల్లుండో వీళ్ళు సౌత్ ఆఫ్రికా మీద కూడా ఫైనల్ ఉంది వీళ్ళకి. సరే, అక్కడ కూడా మన భారతదేశం గెలవాలని మనం కోరుకుందాం. సో, మొత్తానికి ఏంటంటే ఈమె నిన్న గెలిచింది. గెలిచిన తర్వాత ఇక అవార్డు సెరమనీలు ఏవో ఉంటాయి కదా, అక్కడొచ్చి మళ్ళీ ఏమంటుంది, ఆ యేసు వల్లే నేను గెలిచాను, యేసే ఇండియాని గెలిపించాడు అని చెప్తోంది. అంతకుముందు ఈ ఎక్స్ట్రాలు చేస్తేనే కదా నిన్ను టర్మినేట్ చేశారు, నీ ఫాదర్ని బయటికి ఎలగొట్టారు, గెంటేశారు, లాత్తన్ని. ఇప్పుడు ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ యేసు వల్లే నేను గెలిచాను అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు గెలవడం అనేది ఎన్నో కారణాలు ఉంటాయండి, ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రతిదీ అంటే నాకు టాయిలెట్ రాలేదు, యేసు వల్ల టాయిలెట్ వచ్చింది, లూజ్ మోషన్స్ అయ్యాయి, యేసుని నమ్ముకుంటే లూజ్ మోషన్స్ పోయాయి, చచ్చినోడు బతికాడు, ఇదే చెప్తూ ఉంటారండి. ఎక్కడ చూసినా యేసును పెడతారు. అవసరం లేదు కదా ఈ మతమౌఢ్యం, ఈ ఏమంటారు మత తీవ్రవాదం ఎందుకండి మనకి? మనము దేవుణ్ణి నమ్ముకొని చేస్తాము, అయిందిరా అంటే అయిపోయింది. కానీ అవార్డు సెరమనీలో కూడా మళ్ళా వచ్చి యేసు వల్లే మేము గెలిచాము అని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ నాకు కానీ మీకు కానీ ఒక డౌట్ రావాలి ప్రేక్షకులు. ఇప్పుడు మనం ఎవరి మీద గెలిచాం? భారతదేశం
ఆస్ట్రేలియా మీద గెలిచాం. ఆస్ట్రేలియా ఏమైనా హిందూ కంట్రీయా, లేకుంటే ఆస్ట్రేలియా ఏమైనా ఇస్లామిక్ కంట్రీయా? ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ. అంటే యేసు ఎవరి మీద గెలిపించాడు ఇండియాని? క్రిస్టియన్లైన ఆస్ట్రేలియన్ మీద గెలిపించాడు. అంటే యేసు భారతదేశాన్ని గెలిపించాడు. ఎవరి మీద? క్రిస్టియన్స్ అయిన ఆస్ట్రేలియన్ మీద గెలిపించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యంలో పడాలి. అరే, మేము కూడా యేసునే నమ్ముతున్నాం కదా, మాది ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ కదా, మేమందరం క్రిస్టియన్సే కదా, మరి అందరం క్రిస్టియన్స్ ఇక్కడ ఉండంగా హిందూ మెజారిటీ అయిన భారత క్రికెట్ టీంని యేసు ఎట్లా గెలిపిస్తాడు? ఎట్లా గెలిపిస్తాడు? అంటే యేసు పక్షపాతి. యేసు పక్షపాతి. రాడ్రిక్స్ని గెలిపించాడు కదా, మమ్మల్ని అదే యేసు ఓడించాడు అని ఆస్ట్రేలియన్ టీం అనుకోవాలా వద్దా? ఇలా ఉంటుందండి ఈ మత మౌఢ్యం, ఈ మూఢత్వం, ఈ గుడ్డి నమ్మకం. ఎలా ఉంటుందంటే ప్రతి దాంట్లో మతాన్ని కూరుస్తారు. మా యేసే చేశాడు, మా యేసే చేశాడు. ఇలాంటి స్టేట్మెంటే మనకు జేడి వాన్స్ అని వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఇచ్చాడు. తాను పెళ్లి చేసుకుంది ఎవరిని? ఒక హిందూ అమ్మాయిని. మొన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, ఆమె హిందువే, ఆమె పాటిస్తుంది, నేను క్రిస్టియను, నాది నేను పాటిస్తాను. మళ్ళీ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఆమె కూడా క్రిస్టియానిటీకి రావాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మత మౌఢ్యం అండి. ఇంతకన్నా మత మౌఢ్యము మనకు నెక్స్ట్ కనిపిస్తుంది అంటే ఇస్లాంలోనే. మాదే కరెక్టు, మాదే కరెక్టు, మాదే. ఇంత చేసేది ఉంటే ఇన్ని లక్షల మంది క్రైస్తవులు ఎందుకు మరి క్రైస్తవాన్ని వీడి బయటికి వస్తున్నారు? ఇస్లామే కరెక్ట్ అయితే ఇంతమంది ఎక్స్ ముస్లిమ్స్ ఎందుకు అవుతున్నారు? అసలు ఇస్లామిక్ దేశాలు అడుక్కుతుంటున్నాయి కదా. ఇప్పుడు అన్నీ ఏసే చేసి క్రైస్తవులకు మంచి చేస్తే ఆఫ్రికన్ దేశాలు ఎందుకు అడుక్కుతుంటున్నాయి? ఈ లాజిక్ ఆలోచించరు వీళ్ళు. ఎందుకు ఆలోచించారంటే మార్కెటింగ్ మతం ఇది. ప్రతి చోట ఆ మతాన్ని పెట్టాలన్నమాట. ప్రతి చోట మతాన్ని పెట్టాలి. వీళ్ళంత మూఢత్వం ఉన్నోళ్ళు ప్రపంచంలో ఉండరు ప్రేక్షకులు. అది నేను ఈ క్రికెట్ గురించి ఎందుకు మాట్లాడానంటే ఇందుకు. ప్రతి చోట వాళ్ళ దేవుణ్ణి గురించి మతాన్ని పెట్టి కన్వర్షన్ చేయాలి. ఎందుకంటే ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తేనే కన్వర్షన్లు అవుతాయి. బైబిల్ని చెప్పే కూడా కన్వర్షన్ చేయలేడు. ఇన్ఫ్యాక్ట్ చెప్తాను కదా, బైబిల్ని చదివితే అందరూ బయటికి వచ్చేస్తారు దానిలోంచి. ఇదంతా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెటింగ్ లేకుంటే క్రైస్తవం లేదు, ఇస్లాం లేదండి. సో అది ప్రేక్షకులు. ఈ వీడియో గురించి మీరేం చెప్పదలుచుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.